వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. టీజీఎఫ్సీ స్టూడెంట్స్, ప్రస్తుతం మీరున్న స్టేజ్ దగ్గర నుంచి మీకు సీట్ వచ్చి బీటెక్ కాలేజ్ అడుగుపెట్టేంత వరకు ఏమేమి స్టెప్స్ ఉంటాయి అండ్ ప్రతి స్టెప్లో జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ జనరల్గా స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ అండ్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఫేజ్ 1లో ఎలా ఉంటాయి సీట్స్, ఫేజ్ 2లో ఎలా ఉంటాయి, ఫేజ్ 3లో ఎలా ఉంటాయి, మీరు ఏ ఫేజ్లో ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఇప్పుడు ఏ డేట్స్లో ఉండొచ్చు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రైట్ ఫ్రమ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దగ్గర నుంచి మీకు డాక్యుమెంట్స్ సంబంధించి అండ్ ఫీజ్ పేమెంట్స్ సంబంధించి డెసిషన్ ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ సంబంధించి ఇలా ప్రతిదీ కూడా రౌండ్ ది క్లాక్ మీకు ఈ వీడియో సెషన్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి మీకు ఎంసెట్కి పనికొచ్చే ఎన్నో వీడియోస్, ఇన్ఫర్మేషన్స్, ప్రాసెస్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వచ్చిన ర్యాంక్ కన్నా బెటర్ కాలేజ్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా పర్సనల్ గైడెన్స్ తీసుకోండి, పర్సనల్ మెంటర్షిప్ తీసుకోండి మా నుంచి. దానికి సంబంధించిన పేమెంట్ అండ్ ఆ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీకు కావాల్సిన వెబ్ ఆప్షన్ లిస్ట్ అండ్ మీ డౌట్స్ క్లారిటీకి పర్సనల్గా వాట్సాప్ మెసేజెస్, అన్లిమిటెడ్ కాల్స్ ఇవన్నీ కూడా మీకు మెంటర్షిప్లో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కింద ఉన్న డిస్క్రిప్షన్ని అప్రోచ్ అయ్యి దాని బేస్డ్ ఆన్ మీరు పేమెంట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీ ర్యాంక్ కన్నా బెటర్ సీట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మేము గైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఇప్పుడు మనకైతే ర్యాంక్ కార్డ్ వచ్చేసింది. సో నెక్స్ట్ మనం నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. సో ఇలానే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవగానే మేము మీ దాకా తీసుకొస్తాం. సో దీన్ని చూపించి మీకు చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇది మీకు చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఈ లాస్ట్ ఇయర్ జూన్ 27కి స్టార్ట్ అయింది. ఈసారి రమారమిగా జూన్ 10th నుంచి 14th స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన డేటా ఎంటర్ చేసి అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ అన్నది పే చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీజ్ అన్నది బీసీ అండ్ ఓసీ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళైతే 200 పే చేయాలి. అదే ఎస్సీస్ ఎస్టీస్ అయితే 600 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఫస్ట్ స్టెప్లో ఉంటుంది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి అండ్ తర్వాత ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి. ఆ తర్వాత మనము స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ అంటే ఏంటి అని అడుగుతారు చాలామంది. ఏమీ లేదు, మనం అపాయింట్మెంట్ తీసుకున్నట్టే. మనం డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం కదా. సో 7 o'clockకి మాకు వీలు ఉంది కాబట్టి 7 o'clockకి ఓకే ఆ స్లాట్లో మేము వస్తామని చెప్పి మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్టుగానే ఇక్కడ కూడా కౌన్సిలింగ్ సెంటర్స్లో పలానా డేట్లో పలానా టైంకి మాకు ఓకే అన్నట్టుగా స్లాట్ బుక్ చేసుకుంటాం. అక్కడ చూపిస్తారు ఆ డేట్కి ఆ టైంకి మనం స్లాట్ బుక్ చేసుకుని కరెక్ట్గా అదే టైంకి నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే మన ఒక సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని వెరిఫికేషన్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్ సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సెంటర్స్ ఇస్తారు లైక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని, ఇలాగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ సంబంధించిన దగ్గర మనకి కౌన్సిలింగ్ సెంటర్స్లా పెడతారు. అక్కడికి మన సర్టిఫికేట్ తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. అది స్టెప్ 2. ఫస్ట్ స్టెప్ ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాం అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేస్తాం, స్లాట్ బుక్ చేసుకుంటాం అంటే అపాయింట్మెంట్ తీసుకుంటాం. సెకండ్, తీసుకున్న అపాయింట్మెంట్కి మనము మన సర్టిఫికేట్స్ అని తీసుకెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటాము. సో ఈ స్లాట్ బుకింగ్కి దీనికి అంతా కూడా మనకి 27 నుంచి 5th అంటే లాస్ట్ టైం ఇచ్చాడు ఇలాగా, అంటే రఫ్గా ఒక 8 days టైం ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రఫ్గా 14కి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒక 14 నుంచి 22-23 దాకా టైం ఉంటుంది. జూన్ 14 స్టార్ట్ అయ్యి జూన్ 22-23 వరకు టైం ఉండే అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ చూడండి 29 నుంచి 6th లాస్ట్ అని జరిగింది. అలాగే ఈసారి కూడా రఫ్గా ఒక జూన్ 18 నుంచి జూన్ 24 వరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మనం తీసుకెళ్ళిన సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లోను అండ్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు చూడండి. 13 డాక్యుమెంట్స్, కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఆప్షనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి, ఆప్షనల్గా ఎవరెవరు తీసుకెళ్ళాలి అని క్లియర్గా ఉంది. దాని తగ్గట్టుగా మీరు తీసుకెళ్ళండి. ఒక సెట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, అదే సెట్కి సంబంధించి 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఒరిజినల్స్ వెరిఫికేషన్ చేసుకుని అక్కడ మనం ఇచ్చిన జిరాక్సెస్ వాళ్ళు తీసేసుకుంటారు. మనం ఏమేమి సబ్మిట్ చేసామో దానికి తగ్గట్టుగా మనకి ఎలాగైతే ఎక్నాలజ్మెంట్ ఇస్తారో, మనం సాధారణంగా ఏదైనా మాల్కి దేనికన్నా వెళ్ళామనుకోండి, ఏదైనా పర్చేస్ చేసామనుకో మనకి ఎలాగైతే రిసిప్ట్ ఇస్తారో అక్కడ కూడా ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం ఏమైతే సబ్మిట్ చేసామో అక్కడ ఎస్ అని ఉంటుంది, సబ్మిట్ చేయనివి నో అని ఉంటుంది. సో అది ఎక్నాలజ్మెంట్, అది చాలా జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోవాలి. చాలామంది అది మిస్ చేస్తారు.
అది మిస్టేక్, తెలీదు అప్పుడు. ఆ ఎక్నాలజ్మెంట్ అంత ఇంపార్టెంట్ అండి. ఆ ఎక్నాలజ్మెంట్ని జాగ్రత్త పెట్టుకోండి. ఓకే. సో ఎప్పుడైతే మనకి సర్టిఫికేషన్ వెరిఫై అయిపోతుందో అక్కడ మనకి ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి బేస్డ్ ఆన్ మనము వెబ్సైట్లోని మనం ఏం సింపుల్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అది స్టెప్ 3. స్టెప్ 1 ఏమో స్లాట్ బుకింగ్, స్టెప్ 2 ఏమో స్లాట్ బుక్ చేసుకున్నట్టుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. స్టెప్ 3లో మనకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఐడి ఇస్తారు. అక్కడ ఆ ఐడి బేస్డ్ ఆన్ మనం ఏం చేసుకోవాలి, మనము లాగిన్ అయితే మన వెబ్ ఆప్షన్స్ అప్లై చేసుకోవడం ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్ లిస్టే మనం ఇవ్వడం జరుగుతుంది. అది మీ ర్యాంక్కి తగ్గట్టుగా, డేటా తగ్గట్టుగా, మీకు ఈ ప్రయారిటీ తగ్గట్టుగా, మీ క్యాష్ తగ్గట్టుగా అన్నీ సెట్ చేసి వెబ్ ఆప్షన్ లిస్ట్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్ లిస్ట్ ఓపెన్ చేయగానే అక్కడ కాలేజ్ కోడ్స్ కనిపిస్తే ఆ కోడ్స్కి అనుగుణంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఖచ్చితంగా ట్యూన్ అయి ఉండండి. సో అప్పుడు ప్రతి స్టెప్ మీ దాకా వస్తుంది. సో అలాగ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఒక 9 days టైం ఇస్తారు, 9 to 10 days రఫ్గా. సో ఈసారి మనకి ఇన్ జనరల్ జూన్ 26th నుంచి మొదలు పెడితే జూలై 4th వరకు ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ డే వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. సో మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన 4 days తర్వాత మనకు రిజల్ట్ అన్నది వస్తుంది. అంటే ఏంటి, ఈ మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్ సంబంధించి మనకు సీట్ రావడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే అడుగుతారు, ఎన్ని సీట్స్ ఇస్తారు సార్, 1 సీట్ ఇస్తారా, 2 సీట్స్ ఇస్తారా అని అడుగుతారు. సో మనం ఎన్నైనా పెట్టుకోండి, మీరు 100 పెట్టుకున్నా 200 పెట్టుకున్నా మనకి ఇచ్చేది మాత్రం 1 సీటే. సో మనం పెట్టుకున్న ఎన్నైనా పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్, అన్లిమిటెడ్గా పెట్టుకోవచ్చు. ఇన్నే పెట్టుకోవాలి, అన్నే పెట్టుకోవాలి, ఈ కాలేజ్కి పెట్టుకోవాలి, ఆ కాలేజ్కి పెట్టుకోవాలి ఏమీ లేదు. ఎన్నైనా పెట్టుకోండి, కానీ ఇచ్చేది మాత్రం 1. అది కూడా మనం పెట్టుకున్న వాటిల్లోని మనకు అర్హత ఉంటేనే ఇస్తారు, లేదనుకో ఆ 1 సీట్ కూడా ఉండదు. సో సీట్ రాకుండా పోతుంది. చాలామంది ఈ స్టేజ్లో తప్పు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే phase 1లో చిచ్చి ఇది వేస్ట్ కాలేజ్ అనుకుంటారు. కానీ అదే కాలేజ్, ఏ కాలేజ్ రాకపోయేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏదో కాలేజ్ అనిపిస్తుంది. వాళ్ళు phase 1లో ఏ కాలేజ్ అయితే వేస్ట్ అనుకున్నారో ఆ కాలేజ్లో సీట్ కొందామన్నా అక్కడ సీట్లు ఉండవు. సో మీ ఫస్ట్ ఫేజ్లోని మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ నచ్చిన కాలేజ్తో పాటు మీకు ర్యాంక్కి వచ్చే కాలేజ్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడే అందరు చేసే మిస్టేక్ ఏంటంటే నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టుకుంటారు, వాళ్ళ ర్యాంక్కి సూట్ అయ్యే కాలేజ్ని మాత్రం పెట్టుకోరు. సో అప్పుడు వాళ్ళ చేతిలో ఏ సీట్ ఉండకుండా పోతుంది. సో మా సజెషన్ ఏంటంటే మీకు నచ్చిన కాలేజ్తో పాటు దాంతోపాటుగా మీ ర్యాంక్కి రావాల్సిన కాలేజ్ కూడా పెట్టుకోండి. అప్పుడు మీరు సేఫ్లో ఉంటారు. అర్థమైంది కదా. సో మీ అదృష్టం బాగుందనుకోండి, అప్పుడు మీకు నచ్చిన కాలేజ్ రావచ్చు. లేదు మీ నచ్చిన కాలేజ్ సీట్లు లేవు అనుకోండి, మీ ర్యాంక్ తగ్గట్టుగా అట్లీస్ట్ మీకు మీ ర్యాంక్ కావాల్సిన కాలేజ్లో సీట్ ఒకటి చేతిలో ఉంటుంది. ఏదో ఒక సీట్ మీ చేతిలో అయితే ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సీట్ వస్తుంది. సీట్ మన చేతిలో వచ్చిన తర్వాత అది ఓకే అనుకుంటే మీరు రిపోర్టింగ్ చేసేయచ్చు. రిపోర్టింగ్ అంటే ఏం లేదు, ఆన్లైన్ వెబ్సైట్లో ఓపెన్ చేసి మీరు ఎస్ అని నొక్కుంటే మీకు రిపోర్టింగ్ అయిపోయినట్టే. ఫీజు పే చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఫీజు పేమెంట్లోని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే పేమెంట్ విధానం. పేమెంట్ అన్నది మీ సొంత కార్డుతోనే చెయ్యాలి. ఎందుకంటే చాలామంది అన్నది ఏం చేస్తారంటే ఈసేవకి వెళ్తారు, ఈసేవ త్రూ పే చేస్తారు. సో కొన్నిసార్లు ఏమైందంటే అమౌంట్ రిఫండ్స్ వస్తాయి. అలాంటి రిఫండ్స్ వాళ్ళు ఇవ్వరు. సో కొన్నిసార్లు 10,000 నుంచి 50,000 ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు, కానీ అది ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఏ పేమెంట్ చేసినా సరే మీ సొంత కార్డ్స్ వాడండి. సో యూజ్ యువర్ ఓన్ కార్డ్స్, అంతేకాని ఎవరి కార్డ్స్ వాడద్దు. ఎందుకంటే మీకు రిఫండ్స్ వచ్చినప్పుడు టెన్షన్ ఉంటుంది, అవతల వాళ్ళు ఇవ్వరు మీ చేతికి. కాబట్టి యూజ్ యువర్ ఓన్ కార్డ్స్. అండ్ మనకి ఫీజ్ పే చేయడానికి మనకి అరౌండ్ 1 week టైం ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న 4 days తర్వాత ఇక్కడ సీట్ వస్తుంది ఏంటని చెప్తారు. సో అప్పటి నుంచి ఒక 5 days 12 to 16 ఇలా 5 days 4 to 5 days ఫీజు పే చేయడానికి టైం ఇస్తారు. సో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి మాత్రం 1 rupee కూడా పే చేయక్కర్లేదు. సో అబ్సల్యూట్గా వాళ్ళకి 0 అని వస్తుంది, వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి 35,000 మైనస్ అయ్యి వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఫీజు వచ్చి 1 lakh rupees అనుకోండి. సో 1,00,000 రూపాయల్లోని
35,000 35,000 మైనస్ అయ్యి 65,000 పే చేయమని వస్తుంది. సో ఆ 65,000 రూపీస్ పే చేసుకోవాలి. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తేనేమో 0 అని వస్తుంది, రూపాయి పే చేయక్కర్లేదు ట్యూషన్ ఫీజ్. అలా కాకుండా పార్షల్ 35,000 ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫీజులోంచి మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫీజు వచ్చేసి మీకు ఒక 50,000 అనుకుందాం. 50,000 అయితే అందులోంచి 35,000 తీసేసి 15,000 మాత్రమే వస్తుంది. అర్థమైంది కదా. సో ఎంతైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజులోంచి మీకు 35,000 తీసేస్తారు ఒకవేళ పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 35,000 ఫీజు అనుకోండి, అప్పుడు 0 వస్తుంది. 35,000 ఇప్పుడు ఏ కాలేజ్ లేదు. ఇప్పుడు మినిమం అన్ని కాలేజెస్ కూడా 50,000 to 60,000 నడుస్తుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఒకవేళ 60,000 అనుకోండి కాలేజ్, సో 35,000 మైనస్ అయిపోతుంది. 35,000 మైనస్ అయిపోయి 25,000 పే చేసుకోవాల్సి ఉంటుంది అట్లా. సో పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి 35,000 కన్నా కాలేజ్ ఫీజు ఎంత ఎక్కువ ఉంటే ఆ లెఫ్ట్ ఓవర్ది మాత్రం స్టూడెంట్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. దానికి ఒక టైము 4 to 5 days ఉంటుంది. అది కూడా మీ సొంత కార్డులే వాడుకోవాలి. అప్పుడు మీరు సేఫ్లో ఉంటారు. క్లియర్ కదా. సో అండ్ వన్స్ మీరు కాలేజ్ సీట్ కనుక మీకు వద్దు అనుకోండి, మీరు డబుల్ పే చేయకుండా రిపోర్టింగ్ చేయలేదు అనుకోండి, ఆ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్ కదా. సో సెకండ్ ఫేజ్కి అప్పుడు మళ్ళీ కొన్ని డేస్ అవుతాయి. ఐ మీన్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 days తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. సో ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళైనా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. మీకు కాన్సెప్ట్ అర్థంగా ఫేజ్ 1లో సీట్ వచ్చింది అయినా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. ఫేజ్ 1లో సీట్ రాలేదు అయినా ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. అసలు ఫేజ్ 1లో పార్టిసిపేటే చేయలేదు అయినా సరే ఫేజ్ 2లోకి వెళ్ళొచ్చు. సో ఫేజ్ 1లో సీట్ చేతిలో పట్టుకుని ఫేజ్ 2కి వెళ్తే మా సీట్ పోతుందా అని అడుగుతారు. పోదు. ఫేజ్ 1లో మీకు సీట్ వచ్చింది, ఫేజ్ 2లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో మీకు ఒక వేరే కాలేజ్లో సీట్, ఇక్కడ ఎక్స్ అనే కాలేజ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు వై అనే కాలేజ్లో సీట్ అలాట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ అనే కాలేజ్ సీట్ తీసేసి వై అనే కాలేజ్లో ఇస్తారు. లేదు, మీరు ఫేజ్ 2లో పెట్టుకున్న ఏ కాలేజ్లో కూడా మీకు సీట్ రాలేదు, అప్పుడు మీ ఎక్స్ అనే కాలేజ్లో ఉన్న సీట్ అలానే ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా మీరు సేఫ్లోనే ఉంటారు, ఎటువంటి రిస్క్ ఉండదు. క్లియర్ కదా. ఫేజ్ 1లో సీట్ వచ్చింది, ఫేజ్ 2లో ఇంకొక సీట్ ఇస్తేనే అప్పుడు ఈ సీట్ తీసేసి ఈ సీట్ ఇస్తారు. అంతేకాని ఈ సీట్ తీయడం అనేది జరగదు. చాలామంది ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేసి ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయడం మానేస్తారు. ఫేజ్ 1లో వచ్చిన తర్వాత ఫేజ్ 2లో బెటర్మెంట్ కోసం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ తప్పు చేస్తారు. మీరు ఆ తప్పు చేసి బెటర్మెంట్ సీట్ని పోగొట్టుకోకండి. ఓకే. సో ఫేజ్ 1లో అసలు మీరు పార్టిసిపేట్ చేయలేదు, అప్పుడు మీరు సేమ్ ఆన్లైన్ ఫిల్లింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చేయాల్సి ఉంటుంది. అలా కాదు, ఫేజ్ 1లో ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేశారు, అప్పుడు ఈ ఆన్లైన్ ఫిల్లింగ్ మళ్ళీ చేయక్కర్లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ చేయక్కర్లేదు. డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు. ఫేజ్ 1లో ఈ రెండు స్టెప్స్ చేసేసి ఉంటే డైరెక్ట్గా ఫేజ్ 2లో మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు. సేమ్ అక్కడ ఎలాగ ఇచ్చారు ఇక్కడ అలాగే ఇవ్వాలి. కానీ కండిషన్ ఏంటంటే ఫేజ్ 1తో పోల్చుకుంటే బెటర్ సీట్కే పెట్టుకోండి. మీరు చాలామంది ఏంటంటే ఎలా పడితే అలా పెట్టేస్తారు. ఫేజ్ 1లోని సమ్ టాప్ 5లో వచ్చింది అనుకోండి, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వాళ్ళు మిస్టేక్గా టాప్ 7, టాప్ 8 కాలేజ్ పెడతారు. అలాంటి తప్పు చేయకూడదు. టాప్ 5లో వచ్చింది అనుకోండి, ఇప్పుడు 4, 3, 2, 1 కాలేజ్లో పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఫేజ్ 2 ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, లేదనుకో నెగిటివ్ అయిపోతుంది. చాలామందికి 4,000 ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా, ఐ మీన్ 10,000 లోపు వచ్చిన వాళ్ళకు కూడా సీట్ రాకుండా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తారు. ఫేజ్ 1లో సరిపోద్దులే మన ర్యాంక్ ఇదే, నాకు ఇదే కాలేజ్ వస్తేనే వెళ్తాను లేదా లేదు అన్నట్టుగా ఫిక్స్ అవుతారు. కానీ ఫేజ్ 2తో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా. వాళ్ళు వేస్ట్ అనుకున్న కాలేజ్లో సీటు కొందామన్నా 15 లక్షలు పెడదామన్నా కాలేజెస్ సీటు ఉండవు. కాబట్టి సో ఇంతవరకు చదువుకుని చేసింది ఒక ఎత్తు, కానీ ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఇంకొక ఎత్తు. చదువుకుని అంత కష్టపడి అంత డెడికేషన్తో చేసి మీరు ఒక ర్యాంక్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ ర్యాంక్కి అనుగుణంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా మిస్టేక్స్ చేస్తే మీరు కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వెల్ విషర్స్తో లేదా మీ సీనియర్స్తో లేదా మాలాంటి దగ్గర నుంచి మీరు మెంటర్షిప్ తీసుకుంటే మీకు కరెక్ట్గా మీకు రావాల్సింది అండ్ దానికన్నా బెటర్ది వితౌట్ మిస్టేక్స్ చేయకుండా ఖచ్చితంగా అందిస్తాం. సో అందుకోసమే మీకు ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది పేమెంట్ ఆ డీటెయిల్స్, మీరు పే చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా
మీకు చాలా ప్లస్ అవుతుంది. సో సేమ్ అలానే మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది, అలాట్మెంట్ వస్తుంది. మనకు ఆ కాలేజ్ ఓకే అనుకుంటే ఫీజు పే చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఒక డే తక్కువ ఇస్తారు, ఒక 2 to 3 days మాత్రమే ఇస్తారు పేమెంట్కి. పే చేసిన తర్వాత మనం ఇప్పుడు కాలేజ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ ఏవి అయితే సబ్మిట్ చేసామో అప్పుడు ఆ ఒరిజినల్ సెట్ అంతా కూడా కాలేజ్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. phase 2లో కూడా మనకి సీట్ రాలేదనుకోండి, phase 3లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో మనకి వెళ్ళే కొద్దీ సీట్స్ తగ్గిపోతాయి. కాబట్టి phase 1లోనే మనకు సీట్ వచ్చేటట్టుగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే తర్వాత phase 2 చూసుకుందాం అవసరమైతే అనుకుంటారు. చాలా మిస్టేక్స్ అయిపోతాయి. కాబట్టి చాలామంది మంచి మంచి ర్యాంక్స్ వచ్చి కూడా సీట్ రాకుండా, లేకపోతే చెత్త కాలేజ్లో వాళ్ళకి రావాల్సిన దాంట్లో కన్నా తక్కువలో చాలామంది ఫేస్ చేస్తారు. అర్థమైంది కదా? సో సేమ్ phase 2 అయిపోయిన తర్వాత ఫైనల్ ఫేజ్ లేదా థర్డ్ ఫేజ్ ఉంటుంది. phase 1లో పార్టిసిపేట్ చేయకపోయినా, phase 2లో పార్టిసిపేట్ చేయకపోయినా, phase 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలా కాదు, ఆల్రెడీ phase 1 phase 2లో పార్టిసిపేట్ చేశారనుకోండి, సేమ్ ఈ 2 స్టెప్స్ చేయక్కర్లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. కానీ phase 3లో మనకి సీట్స్ ఏం పెద్ద ఉండవు. సో మనము సీట్ కొట్టాలంటే ఎప్పుడే కొట్టాలి? phase 1లోనే కొట్టేసేయాలి. కొట్టేయాలంటే చాలా జాగ్రత్తగా తీసుకొని చెయ్యాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ కానీ తెలుసులే మాకంతా అన్న ఫీలింగ్తో మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే అప్పుడు ఎవరు చెప్పినా మనం వినం కాబట్టి. సో విషయం తెలుసుకోవడంలో తప్పులేదు. సో అంతా మాకు తెలుసులే ఏముంది దీంట్లో అన్నట్టుగా చేయకండి. 10K బిలో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది సీట్ లేకుండా లాస్ట్లో సీట్ కొనుక్కుందాం అని కూడా సీట్ లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే సర్టిఫికేట్స్ ఏం కావాలి ఏంటి అన్న డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో నేను కామెంట్ సెక్షన్ పిన్ చేశాను. ఖచ్చితంగా దాన్ని బేస్డ్ ఆన్ ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా మంచి సీట్ తీసుకోవాలని మనం ఆర్ఎస్ అకాడమీ నుంచి మీకు అందరికీ కూడా విషెస్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.